హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు రెడ్డి వరల్డ్. ఈవెంట్కి అటెండ్ అవుతున్నానని చెప్పాను కదండి. ఆ ఈవెంట్ వచ్చి యాన్యువల్ సెలబ్రేషన్ డే శశి కాలేజ్లో చేస్తున్నారు. మా వారు అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి స్టాఫ్ మెంబర్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు. 5 ఇయర్స్గా ఇన్వైట్ చేశారు కానీ ఒక్కసారి కూడా నేను అటెండ్ అవ్వలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. ఇయర్స్లో నాకు ఎప్పుడూ కుదరలేదండి అటెండ్ అవ్వడానికి. ఏదో ఒక వర్క్ ఉంటుంది ప్లస్ డ్యూటీ ఉంటుంది కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఏమైతే ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ పాస్ అయితే ఇచ్చారండి విఐపి క్యాబిన్కి సంబంధించి. విఐపి క్యాబిన్లో అయితే మాకు ఒక సీట్ అలాట్ చేసి అందులో అయితే కూర్చోబెట్టేశారు మమ్మల్ని. జనరల్ క్యాబిన్ ఒకటి, విఐపి క్యాబిన్ ఒకటి అని టూగా డివైడ్ చేస్తున్నారండి. మేమైతే విఐపి క్యాబిన్లో ఎంటర్ అయిపోయాము. యాన్యువల్ డేతో పాటు సంక్రాంతి సంబరాలు కూడా యాడ్ చేసేసారండి ఈ ఈవెంట్లోనే. వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారండి స్టేజ్ కానీ మొత్తము లైటింగ్స్తో. కాలేజ్ మొత్తం భలే డెకరేట్ చేస్తున్నారు. గ్రీన్ మ్యాట్తో పాటు విఐపి క్యాబిన్ గ్రీన్ మ్యాట్తో కలర్ఫుల్గా రెడీ చేసేసారు. చాలా బాగుంది. యాన్యువల్ డే అండ్ సంక్రాంతి సంబరాలు రెండు ఒకేసారి స్టార్ట్ అవ్వడం వల్ల జోష్ అయితే చాలా ఫుల్గా ఉందండి. అస్సలు పిల్లలందరూ రకరకాలుగా అస్సలు ట్రెడిషనల్ లుక్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సు, వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్సు ఎంత బాగా చేశారో అసలు. అయితే ఫోక్ డ్యాన్సు, పంజాబీ డ్యాన్సు, బాగ్రా డ్యాన్స్ అని రకరకాలుగా క్లాసికల్ డ్యాన్సు ఎన్ని రకాల డ్యాన్సులు అయితే వేశారో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇక్కడైతే మనం ఇటు గమనించాలండి, వాళ్ళ హార్డ్ వర్క్ని అయితే మనం గమనించాలి. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు పిల్లలు అనేది. హార్డ్ వర్క్ చేస్తేనే అవుట్పుట్ అనేది చాలా నీట్గా అందంగా కనిపిస్తూ వస్తుంది. మధ్యలో ఇక్కడ మా బాబు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇలాంటి ఈవెంట్కి బయటకు తీసుకురావడం మా బాబుని ఇదే ఫస్ట్ టైం అండి మేము బయట రావడం అనేది. బాబుని ఎక్కడ తీసుకెళ్ళాలన్నా వాడు కొంచెం సేపు కూడా ఉండడు. ఎక్కడో చోట తిరుగుతూ పరిగెత్తుతూ గెంతుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ వెళ్ళాలన్నా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం అండి కూర్చొని డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డ్యాన్స్కి చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు. వాళ్ళతో పాటు డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. లైటింగ్ ఫోకస్లు మధ్యలో డ్యాన్స్కి వచ్చే సౌండ్స్, వాళ్ళు చప్పట్లు కొట్టే సౌండ్స్ మధ్యలో మా బాబు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి. భలే అనిపించింది నాకు. మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడిని చూసి నేనైతే ఫుల్ హ్యాపీ. అయితే పంజాబీ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, పంజాబీ గెటప్లో భలే చేస్తున్నారండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో పిల్లలు స్టేజ్ ఫియర్ లేకుండా. మనకు అప్పట్లో ఇలాంటివన్నీ గుర్తొస్తే ఎంత స్టేజ్ ఫియర్ ఉండేదో అనిపిస్తుంది. నాకైతే మా కాలేజ్ డేస్, స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చిందండి. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో. ఆ లైఫ్ అనేది మళ్ళీ రాదండి. ఒక్కసారి కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి బయట వచ్చేసినామంటే జీవితం మీద పోరాడడానికే సరిపోతుంది. అసలు కాలేజ్లో నేర్పించే పాఠాల కన్నా జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. జీవితంలోనే అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, ఉడుదుడుకులన్నీ కూడా. కాకపోతే కాలేజీలో పాఠాలు మాత్రమే నేర్పిస్తారు, కానీ జీవితంలో మనం ఎలా బతకాలి అనేది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. పరిస్థితులను బట్టి, ప్రభావాలని బట్టి, మనుషుల్ని బట్టి అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అసలు ఇక్కడ చూడండి ఎంత అటెన్షన్తో పిల్లలందరూ ఒకేలాగా ఒకే దాటి మీద నడవడం అనేది ఎంత కష్టమైన పని. అందులో ఎంత హార్డ్ వర్క్ ఉందో చూడండి. మా వారు ఇక్కడ ఎంప్లాయ్ కాబట్టి మా వారికి కూడా ఏదో ఒక డ్యూటీ వేసుంటారు కదా, కాబట్టి ఆయన డ్యూటీలో నిమగ్నం అయిపోయారు. నెక్స్ట్ అయితే మమ్మల్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు. మా వారి స్టూడెంట్స్ వచ్చి డిన్నర్కి అయితే తీసుకెళ్లారనమాట. పక్క నుండి అన్నీ దగ్గరుండి వాళ్ళే చూసుకున్నారు. డిన్నర్ అయ్యేంత వరకు పక్కనే ఉన్నారు పాపం. మా వాడితో చాలా ఇబ్బంది పడ్డారు. వాడైతే అస్సలు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఎంత పిలిచినా కూడా సపరేట్గా ప్లేట్ కావాలని పెద్ద గొడవే చేశాడు అనుకోండి. అదైతే వీడియో తీయలేదు. నాతో కలిసి వాళ్ళు కూడా భోంచేశారు. నాకు కంపెనీ ఇవ్వడం కోసం వాళ్ళు కూడా నాతో పాటు జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్ మమ్మల్ని తీసుకొని వచ్చి విఐపి లాగిన్లో అయితే వదిలేశారు. మా బాబు అప్పుడైతే నాతో రాలేదు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయి చాలాసేపు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ వచ్చాడనమాట నా దగ్గరికి. మేమైతే మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోయాను నేను. పేరెంట్స్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొనడం అనేది వాళ్ళకి ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వల్ల అయితే మన ట్రెడిషన్ని నెక్స్ట్ జనరేషన్కి క్యారీ చేసేలా తీసుకెళ్ళిపోయారండి ఈ పిల్లలందరూ. ఇప్పుడున్న ప్రపంచంలో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ మధ్య కూడా మన ఫెస్టివల్స్, మన సంక్రాంతి సంబరాలు, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్నీ కలిపి ఇక్కడైతే ఈవెంట్గా చేయడం అనేది చాలా మంచి నిర్ణయం అండి.
అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని మన లైఫ్‌లో కూడా వెతుక్కోవాలండి. లేదంటే లైఫ్ చాలా బోర్‌గా ఉంటది. ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్‌తో చాలా చక్కగా అభినయం చూపించారండి. ఎంత బాగా చేశారో పిల్లలైతే అందరూ చిన్న చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు కూడా కాదు. చిన్న చిన్న పిల్లలతోనే స్టేజ్‌లో డాన్స్ వేయించడం ఇవన్నీ చేయించారనమాట. అట్లాగే స్టేజ్ పెద్దలు కాలేజ్ పెద్దలు, స్టేజ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి ఇన్వైట్ చేసి ఒక్కొక్కరికి బహుమతులనైతే అందజేసేసారండి. వాళ్ళ మార్క్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్‌ని బట్టి. ఈ ఈవెంట్‌లో స్టేజ్ పైకి పేరెంట్స్‌ని కూడా పిలిచి వాళ్ళకు కూడా గౌరవాన్ని సగౌరవంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలనేది తెలుపుకున్నారు. ఇక్కడైతే స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎంజాయ్ చేశారండి. ఈ ఈవెంట్ అనేది అందరినీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ శశి కాలేజీలోకి తీసుకొచ్చి ఒక ఈవెంట్‌లోకి ఒక కుటుంబంలా కలిసిపోయేలా చేశారండి. మళ్ళీ మా బాబు అల్లరైతే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. డ్రోన్ ఒకటి ఎగురుతా ఉందండి మా చుట్టుపక్కల. అంటే మొత్తము స్టేజ్ మొత్తం తిరుగుతుందది. మా బాబు ఏం చేశాడంటే ఆ డ్రోన్‌ని చూసి దాంతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడనమాట. అది ఎటు వెళ్తే అటు చూడడము, ఎటు వెళ్తే అటు పరిగెత్తడము అవన్నీ చేశాడు. ఆ డ్రోన్‌ని పట్టుకోవడానికి మా వాడు చాలా కష్టపడ్డాడు. కానీ మా వాడికి అందలేదండి అది. దాన్ని చూస్తూ ఇంకా భలే ఎంజాయ్ చేశాడని డ్రోన్ వల్ల ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది వాడికి. కొత్తగా అనిపించింది. అది చూసే లోపల డ్రోన్‌ని చూసి భలే ఎంజాయ్ చేశాడు. దాన్ని పట్టుకోవడానికి, దాని దగ్గరికి పోవడానికి వాళ్ళతో పోరాడాడు చాలాసేపు. ఇక్కడ చూడండి కాలేజీ పెద్దలందరినీ స్టేజ్ పైకి ఒక్కొక్కరిని ఆహ్వానించిన తర్వాత జ్యోతి అనేది వెలిగిస్తున్నారండి స్టేజ్ మీద. అలాగే వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని స్టూడెంట్స్‌తో, పేరెంట్స్‌తో, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే పంచుకున్నారు. మీద సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయండి. ఎంత బాగా ఎంజాయ్ చేశామో మా బాబు అయితే చాలా హ్యాపీ. వాడితో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇన్ని రోజులు మిస్ అయ్యాను ప్రతి ఇయరు. ఇక్కడైతే చూడండి స్టేజ్ మీద ప్రజెంటేషన్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ అచీవ్మెంట్‌ని బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున అచీవ్మెంట్స్ అయితే ఇచ్చారండి. మేమైతే ఇంకా బయలుదేరేస్తామని అనుకున్నామండి. ఎందుకంటే మంచు ఎక్కువగా పడుతుంది. అందులో వర్షం కూడా వచ్చేలాగా ఉంది. చలి ఎక్కువగా ఉంది కాబట్టి బాబుకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కోల్డ్ కాఫ్ ఎక్కడ ఎక్కువైపోతుందో అనేసి మేమైతే రిటర్ను రెడీ అయిపోయామండి ఇంటికి వెళ్ళిపోవడానికి. మా వారిని రమ్మని చెప్పి మేమైతే అందరం ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా ఈ విధంగా అయితే మేము ఈరోజు మొత్తం బాగా ఎంజాయ్ చేసాం కాలేజీలో ఈ ఈవెంట్‌కి వెళ్ళి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిల్లలందరూ మంచి మంచి ఉద్యోగాలతో మంచి భవిష్యత్తుని పొందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.